రీసెంట్గా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇచ్చిన నివేదిక ప్రకారం మన ఇండియన్ మొబైల్ మార్కెట్ 1 బిలియన్ టు 1.2 బిలియన్ కస్టమర్స్కి చేరుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ అలానే డేటా యూసేజ్ కూడా భారతదేశంలో విపరీతంగా పెరిగింది. ఎందుకంటే రీసెంట్గా కొన్ని సంవత్సరాల నుండి చిన్న చిన్న గ్రామాలలో అండ్ అలానే రిమోట్ ఏరియాస్లో కూడా మొబైల్ ఫోన్ యూసేజ్ చాలా పెరిగింది. అంతేకాకుండా కాల్ ఛార్జెస్ కానీ డేటా ఛార్జెస్ కానీ మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు మన ఇండియాలోనే చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇండియాలో ఒక 1 GB డేటా కేవలం 9 రూపాయలకే దొరుకుతుందంటే మీరే అర్థం చేసుకోండి. అండ్ అలానే కొన్ని సంవత్సరాల ముందు వరకు అంటే 10 సంవత్సరాల ముందు మనం మొబైల్ ఫోన్స్ని వేరే దేశాల నుండి లైక్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు మన భారతదేశమే మొబైల్ ఫోన్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. ఇప్పుడు చాలా వరకు మొబైల్ ఫోన్స్ని మన ఇండియాలోనే తయారు చేసుకుంటున్నాం. తయారు చేయడమే కాకుండా మన భారత్ ప్రతి సంవత్సరం 1.74 lakh crores వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ని వేరే దేశాలకు ఇంపోర్ట్ కూడా చేస్తుంది. ఇలా మొబైల్ ఫోన్స్ని మన దేశంలోనే తయారు చేయడంలో కానీ మొబైల్ డేటాని సబ్స్క్రైబర్స్కి తక్కువ రేట్కి ఇవ్వడంలో కానీ అండ్ అలానే ఇంటర్నెట్ సేవలను రిమోట్ ఏరియాస్కి అందేలా చేయడంలో కానీ ఇప్పుడు మన ఇండియా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ అంతేకాదు 5G టెక్నాలజీని మనమే బిల్డ్ చేసుకొని ఇప్పుడు 6G టెక్నాలజీని బిల్డ్ చేయడానికి టెస్ట్ బెడ్ని కూడా మన ఇండియా లాంచ్ చేసింది. కొన్ని సంవత్సరాల ముందు వరకు స్మార్ట్ ఫోన్స్ని కూడా యూజ్ చేయడంలో వెనుకబడ్డ మన భారత్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ పొజిషన్కి వెళ్ళిందంటే మనం టెక్నాలజీని అందుకోవడంలో ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నామో అర్థం చేసుకోవచ్చు.